దాడి చేస్తే దాన్ని ఎవరు ఒప్పుకోలేదు. అంటే ప్రభుత్వంలో ఉండేది మనమా వాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే కదా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇంటెలిజెన్స్ ఐజీ మీద డీజీపీ మీద ఫిర్యాదు చేయమని చెప్పండి. మేము కూడా తప్పకుండా కూటమి తరపున వాళ్ళందరి మీద ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచో చెడో ఈ రాష్ట్రంగా ఒక ముఖ్యమంత్రి కింద ఒక హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది తప్పు. పూర్తి పోలీస్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పని కూడా మేము లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఇస్తాం. ఏదైనా దాడి చేస్తే దాన్ని ఎవరు ఒప్పుకోలేదు. అంటే ప్రభుత్వంలో ఉండేది మనమా వాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే కదా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఇంటెలిజెన్స్ దాడి చేస్తే దాన్ని ఎవరు ఒప్పుకోలేదు. అంటే ప్రభుత్వంలో ఉండేది మనమా వాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే కదా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇంటెలిజెన్స్ ఐజీ మీద డీజీపీ మీద ఫిర్యాదు చేయమని చెప్పండి. మేము కూడా తప్పకుండా కూటమి తరపున వాళ్ళందరి మీద ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచో చెడో ఈ రాష్ట్రంగా ఒక ముఖ్యమంత్రి కింద ఒక హోదాలో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది తప్పు. పూర్తి పోలీస్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పని కూడా మేము లిఖితపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ ఇస్తాం. ఏదైనా దాడి చేస్తే దాన్ని ఎవరు ఒప్పుకోలేదు. అంటే ప్రభుత్వంలో ఉండేది మనమా వాళ్ళు ప్రభుత్వ వైఫల్యమే కదా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఇంటెలిజెన్స్ అందరూ కలిసికట్టుగా వాళ్ళందరినీ ఒప్పుకోకుండా ఏర్పరిచి మీ అందరినీ ఉద్దేశించి అందరూ కష్టపడుతున్నాం. మాకు మా నాయకుడు ఇచ్చిన స్ఫూర్తి, కీర్తిశేషుడు గవర్నమెంట్ రంగా గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఎప్పుడూ పిలుపునిచ్చారు. చేయించి ఇక్కడ పూజ చేయాలని వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్న కూటమికి అందరూ ప్రతి ఒక్కరు చేయగలిపి ఎన్నికల్లో కష్టపడి ఇది కూటమి విజయం కాదు, ఇది ప్రజా విజయం అని చెప్పి కూడా చేకూర్చాలని మనం కోరుకుంటాము. ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతం మాట్లాడుకుంటూ ఉంటే ఈ ప్రాంత ప్రజలు ఎవరు బాగుపడలేదు, కేవలం నాయకులు బాగుపడ్డారు. నాయకులు ఎంత సంపాదించాలని చెప్పంటే ఎన్ని సున్నాలని చెప్పి లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. కానీ ప్రజలకి ఓ పక్కన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పండి. బటన్ నొక్కుతున్నారు కానీ వెనకాల నుంచి మీరు ఎంత నొక్కుతున్నారో కూడా ప్రజలకు చెప్తే బాగుంది చెప్పడం కూడా మీ నాయకులు ఎంత నొక్కేశారో చెప్తే కూడా బాగుందని చెప్తే బాగుందని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సంక్షేమాన్ని చేశామని చెప్పంటూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని మేమందరినీ ఒకసారి ఆలోచించుకున్నట్టు నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగింది గత 5 సంవత్సరాల్లో అని చెప్పి మేము అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నాం. వారు ఇచ్చే డబ్బులు ఎంత, మన మీద వేసే పన్నులు ఎంత అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నాము. వారు ఇచ్చే సంవత్సరానికి 50,000 ఇస్తున్నామని చెప్పి అంటున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంటున్నారు, సెంటు ఇల్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. పేదవారికి సెంటు ఇల్లు ఇచ్చామని చెప్పి అంటున్నారు. కానీ మీరు మాత్రం ఇక్కడ ఉన్న నాయకులు గత 5 సంవత్సరాల్లో ఎన్ని వందల వేల ఎకరాలు కొన్నారని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించుకొని చెప్పని కోరుతా ఉన్నాను. ప్రజలు ముఖ్యమా, జగన్ ముఖ్యమని చెప్పని మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ముఖ్యం, ప్రజలు బాగోగులు ముఖ్యం చెప్పి తప్పకుండా ఇవాళ జరిగే ఎన్నికల్లో కూటమి విజయం అవసరం అని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలుగా ఏదో ముఖ్యమంత్రి గారు దాడి చేశారని చెప్పి, జగన్ గారు దాడి చేశారని చెప్పి మా ప్రాంతం కూడా అలాగా తగ్గుచాటుగా చేస్తే బియ్యం ఉంటారు తప్ప దొంగచాటుగా రావేసి
యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం మీ దగ్గర ఉంది. ఇవాళ దాకా పోలీస్ యంత్రాంగం మీద ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరే కొనసాగుతూ ఉన్నారు. ఇటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఓ పక్కన కరెంటు తీశారని చెప్పంటారా, తర్వాత ఎవరు కొట్టారో తెలియదు. అదే టైంకి లైవ్ పెట్టేసింది. పోలీసు వ్యవస్థ వందల సంఖ్యలో ఉన్నారు పోలీసులు, కానీ ఎవరు దాకా పట్టుకున్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే చేశారో తీసుకొచ్చి ప్రజలకు నుంచోబెట్టని చెప్పి కోరుతా ఉన్నాం. లేనిపోయిన చింతలు లేనిపోయిన అపవాదం ఉన్నారని చెప్పని కూడా ఈ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిజంగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళు శిక్షించండి, లేదా ఇది ఎవరు చేశారో నిరూపించకపోతే సంబంధించిన అధికారుల మీద ఎలక్షన్ కమిషన్ ఒక చర్య తీసుకోవాలని కోరుతాము. ఈ రాయలసీమ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంది. మీరు నిర్ణయించబోయే కోర్టు ద్వారా ఈ ప్రాంతానికి జహాన్ గారి శాసనసభ్యులకి ఈ పార్లమెంట్లో మీరు ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని చెప్పారు కాదు. అందరూ కలిసికట్టుగా ఉంచుకోవాలి. కలిసికట్టుగా నుంచుని ఒక ఐకమత్యంతో పదతాన్ని చెప్తే ఇటువంటి అద్భుతాలను చేసి చేయగలుగుతామని చెప్పి మీరందరూ చూపించాలని చెప్పి ఈ ఎన్నికల్లో మీ తీర్పు తోడని తీర్పు ప్రజల తీర్పులు ఉండాలని చెప్పి మరొకసారి ఇక్కడ నుంచున్న శాసనసభ్యులు జహాన్ గారి గెలిపించారు. అలాగే ఈ ప్రాంతానికి ఆయన ఇచ్చిన హామీలు తప్పకుండా నిలబెట్టుకుంటారని చెప్పి ఇవాళ ఏర్పడిన అనుబంధం ఈ ఒక ఎన్నికతోనే కాదు, భవిష్యత్తులో కూడా తప్పకుండా మీతో కలిసికట్టుగా ఉండాలని కూడా మరొకసారి మీ అందరి సభాముఖంగా తెలియజేస్తూ ఇంత అభిమానంతో పిలిచారు. తప్పకుండా ఎన్నికల్లో కూడా ఇదే అభిమానంతో ఇదే ఉత్సాహంతో మన జహాన్ గారిని గెలిపించి మనందరం మన నాయకుడి కింద గెలిపించుకుందామని చెప్పి కూడా మనందరినీ కోరుకుంటూ మాకు ఈ వేదిక మీద ఒక అర్హత కల్పించిన మా నాయకుడు టీటీసీ వంగవేటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ Yeah!